కాబట్టి నేను పోటీ చేయనని బేషరతుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు. సమాజ హితం కోసం పోరాడాం. మొట్టమొదటి మీటింగ్ యువగళం, రెండో మీటింగ్ తాడేపల్లిగూడెం, మూడో మీటింగ్ బీసీ గర్జన జై హో బీసీ మంగళగిరి. 3 మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు. ఓటమి తప్పదు. ఇంకొక 2-3 మీటింగులు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంటూ డిపాజిట్ కూడా రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా. అందరికీ పట్టాలిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇక్కడుండే ప్రజల కోసం ఒక 20,000 ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం పెంచడం కోసం ఒక కార్యక్రమం చేశారు. అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వామ్యంతో వీవర్స్ శాల ఒకటి ప్రారంభించి ఆదాయాన్ని డబుల్ చేశారు. ఇది మంచి శుభ పరిణామం. చేనేత కార్మికులపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. దీన్ని రిప్లికేట్ చేస్తాం. దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు. ఎట్టి పరిస్థితులు పెట్టవలసిన అవసరం ఉంది. చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తాడేపల్లి పరిధిలో ముందుగా మనమైతే U1 జోన్ ఒకటి పెట్టాం. ఏవైతే కొనుగోళ్లు ఉన్నాయో ఆస్తులు అమ్మకూడదని అప్పుడు తీసుకొచ్చాం. ఈ రోజు నా దృష్టి కూడా వచ్చింది. భవిష్యత్తులో అధికారులు రాగానే U1 జోన్ ఎత్తేస్తాం. తద్వారా ఫ్రీగా మీ భూములు మీరు అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక పిలుపిస్తున్నాం. మా పోరాటం మీకోసం, మా యుద్ధం మీకోసం, భావితరాల కోసం. గుర్తుపెట్టుకోండి, పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా. అంచెల వారీగా వెళ్లి చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి
దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి. 25% ఉంటే కాదు